కరెంటుకి షాక్ కొడుతుందని, కరెంట్ షాక్ కొట్టే వాళ్ళే ఇది ప్రాబ్లమ్ వస్తుంది కదా. కానీ తెలంగాణలోనే షాక్ కొడుతుందా సార్? పక్కన తమిళనాడులో షాక్ కొట్టదు, ఆంధ్రాలో షాక్ కొట్టదు, అంటే మన తెలంగాణలో ఫైబర్లా షాక్ కొడుతుంది. ఇదంతా గ్యాంబ్లింగ్ సార్, 10,000 కోట్ల గ్యాంబ్లింగ్. ఎందుకంటే నీ దగ్గర ఇప్పుడు ఏ ఫోన్ ఉంది? ఎయిర్సెల్ ఉంటది, అది ఎయిర్టెల్ ఉంటది, జియోని ఉన్నాయి. ఎయిర్సెల్ ఎక్కడ పోయింది? యూనినాన్ ఎక్కడ పోయింది? వోడాఫోన్ ఎక్కడ పోయింది? డోకోమో ఎక్కడ పోయింది? ఈ చిన్న కంపెనీలను చంపేస్తారు, చంపేసి మోనోపాలీ అవుతుంది. మోనోపాలీ అయినాక అప్పుడు రేట్లు పెరుగుతాయి, కస్టమర్కి అప్పుడు అర్థమవుతుంది మా విలువ. మేము ఇప్పుడు 500లకు 600లకు 300లకు కూడా నెట్ కేబుల్ ఇస్తున్నాము, అవునా కదా? అరే సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, 35 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం కదా, మాకు కొంచెం టైం ఇయ్యరా? టైం ఇవ్వండి. ఓ రోజేమో బంచింగ్ అంటావు, ఓ రోజేమో లూప్ తీయమంటావు, ఓ రోజేమో టర్మినేషన్. అసలు ఏంది నీకు క్లారిటీ లేదు. నువ్వు పంపించిన వాళ్ళకి కూడా అర్థమైతలేదు, అసలు లైన్ మెన్లో కూడా అర్థమైతలేదు. అసలు ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు? కొంచెం టైం ఇవ్వండి సార్, మా బతుకుతో ఆడకండి. సిడీ ప్లేయర్లు ఉంటాయి కదా, అప్పటి నుండి ఉన్నాం మేము. సిడీ ప్లేయర్ రెండుకి ఇచ్చినాం కదా, అప్పటి నుండి. ఇవాళ మేము కొత్తగా రాలేదు. మా బతుకుతో ఆడకోకండి, మమ్మల్ని బతకనియండి. మమ్మల్ని బతకనిస్తే మీకు ప్రజలకు కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి. మేము చచ్చిపోయినాక మోనోపాలీ అవుతుంది. ఇంటర్నెట్ అంటే జియో అంటే ఇంటర్నెట్ అవుతుంది, రేట్లు కంపల్సరీ పెరుగుతాయి. ఇప్పుడు 300 ఉన్న ప్యాకేజ్ ని సిమ్ ఛార్జ్ ఎంత చేసిండు? 350 చేసిండు, 1.5 తీసేసిండు, అవునా కదా? ఆల్టర్నేట్ లేదు, అప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆల్టర్నేట్ ఉండదు, ఒకటే ఉంటది, ఎయిర్టెల్ ఉంటది, జియో ఉంటది. అవును, వాళ్ళిద్దరికే పర్మిషన్ ఎందుకు ఇస్తున్నావు? మాకెందుకు పర్మిషన్ ఇవ్వవు? అసలు నీకేం కావాలి? మేము సొంత పోలు చేసుకోవాలా? అసలు ఏం చేయాలి? షాక్ కొడుతుంది. ఎట్లా షాక్ కొడుతుంది సార్? మొన్న రాత్రి 2 గంటల వర్షంలో నేను స్లైసింగ్ చేసుకుని పని చేసుకున్నా, నాకెందుకు షాక్ కొట్టలే? హెచ్డి లైన్ ఎక్కి నేను మా పిల్లలు కలిసి రాత్రి 2 గంటల వర్షంలో పని చేసుకున్నాము. 30 సంవత్సరాలలో మా పిల్లలు ఎవరైనా చనిపోయినారా? అదంతా గ్యాంబ్లింగ్ సార్, ఇదంతా ఏం లేదు. చూపిస్తాం, పక్కా చూపిస్తాం. రేపు జూబ్లీ తిరుగుతాం, ఇంటింటికి తిరుగుతాం. నువ్వు ఎట్లా గెలుస్తావు మేము కూడా చూస్తాం సార్. చీమ దండు సార్, ఒక్క చీమతో స్టార్ట్ అవుతుంది. మీరు అన్నారు మీ నెక్స్ట్ కార్యక్రమం చూపిస్తాం. చీమ కలుస్తుంది, చీమ దండు తయారవుతాం. కడుపు పోరాటం సార్ ఇది, మా బ్రతుకు పోరాటం. మేము ఇవాళ నిన్న నుంచి వైర్లు వేసుకోలే. ప్రతి పోలు, ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు మాకు తెలుసు. మాకు మేము వేసినప్పుడు రోడ్లు కూడా లేవు సార్, మురికి కాలువలు ఉండే, మురికి కాలువలు. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అయినాయి. అరే నాయన నీకేం కావాలి చెప్పు నాయన, నీకేం కావాలి? మా దగ్గర నువ్వు ఏం కావాలి ఏం చెప్పట్లేడు. అది ఒకటే సార్, చిందర వందర చేయాలి, మమ్మల్ని ఎల్లగొట్టాలి. ఇది వాస్తవం. ఇవాళ ఒకరోజు చెప్తాడు, మాకేం మెసేజ్ వస్తుంది రేపటి కటింగ్, అలా కటింగ్ స్టార్ట్. ఎవడు వస్తాడు? అరే ఎన్నిసార్లు వేయాలి సార్ మేము వైరు? ఇంత రగిలిపోతుంది, రక్తం కారుతుంది, మాకు ఉడుకుతుంది మాకు. అరే ఎన్ని రోజులు వేయాలి? కస్టమర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అరే చెప్పరా బాబు నీకేం కావాలి? మేము ఉండొద్దా ఫీల్డ్? వెళ్ళిపోతాం కదా సార్. డైరెక్ట్ చెప్పాలి. వద్దు మీరు ఫీల్డ్ పోల్కి అసలుకే కట్టొద్దు. ఏ చెప్పాడు? ఓ రోజు ఇది అంటాడు, అంటే మమ్మల్ని చిందర వందర చేస్తున్నాడు. మొత్తం కూడా చేయట్లే. ఒక రోజు అక్కడ చేస్తాడు, ఒక రోజు ఇక్కడ చేస్తాడు, ఒక రోజు హైదరాబాద్ లో చేస్తాడు, మళ్ళీ ఊర్లో పోండి పోడు. అసలు ఏంది నీ బాధ ఏంది మాకు అర్థమైతలేదు. ఎంత కోపం వస్తుంది సార్. శాలరీలు పెరిగినాయి, శాలరీస్ ఎక్కడ నుండి ఇవ్వాలి? పిల్లలకు నేను 12 మందికి నేను జీవనోపాధి ఇచ్చిన కదా, ఇప్పుడు నేను ఎట్లా ఇవ్వాలి? మా బ్రతికి పోరాటం కడుపులో మండితే నేను ఏం చేయాలి సార్? నీ సంగతి చూస్తాం, నువ్వేం చేస్తావు చెయ్యి, మేము ఏం చేయాలో చూపిస్తాం. కడుపు మంటే సార్, నక్సలైట్లు ఎట్లయితారు సార్? ఇట్లనే అవుతారు, పక్కా అవుతాను నేను నక్సలైట్, అవునా కదా? కోపం వస్తుంది సార్, కోపం వస్తుంది. ప్రైవేట్ రంగానికి కొమ్ము కాస్తుంది అనుకోవచ్చా? 100% ప్రైవేట్ రంగం కాదు. ఏమంటారు ఎమ్మెల్సీ కంపెనీకు? ఒక కంపెనీని అమ్ముడు పోయిండు సార్. 10,000 కోట్ల డీలింగ్. ఇది వచ్చిన వార్తలు, అది 10,000 కోట్లు. మమ్మల్ని చంపాలి. ఇప్పుడు 600 రూపాయలు 1000 రూపాయలు చేస్తాడు. కస్టమర్ కి వేరే ఆల్టర్నేట్ లేదు, తప్పదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇంటర్నెట్ కావాలి, కేబుల్ అని కావాలి, కంపల్సరీ తీసుకుంటారు సార్. 2% ఉన్నారు సార్ వైర్లెస్. ఇంకా టెక్నాలజీ అంత వైర్లెస్ అనే టెక్నాలజీ ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా కంపల్సరీ త్రూ వైర్ లైన్ కావాల్సిందే. అరే మేము మీకు ఇన్ని రోజుల నుండి ప్రతి ప్రోగ్రామ్ కి వర్షంలో వెళ్ళి, ఎండలో వెళ్ళి, వాళ్ళకు వీడియోస్ పెట్టి వాళ్ళ ప్రచారంకి మేము హెల్ప్ చేసినాం కదా. మమ్మల్ని ఎందుకు ఇట్లా రోడ్డు మీద తీసుకొస్తున్నావు? అసలు ఏంది నీ ప్రాబ్లం ఏంది? మాకు కూడా ఇన్సల్ట్ ఉంటాయి కదా సార్. రోజు కటింగ్ అంటే ఎన్ని రోజులు భరించాలి? మేము ఎన్ని రోజులు భరించాలి? ఆల్రెడీ వెళ్తున్నారు, రోజు మంతనాలు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థమైతలేదు సార్. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు మరి? ఇట్లా అన్ని కూడా వదిలేయండి, మా బతుకు మేము బతుకుతాం, స్ట్రీమ్ లైన్ చేద్దాం, మీకు సపోర్ట్ చేస్తాం, గైడ్ లైన్స్ ఇవ్వండి.
లేదు మేము అది ఎలక్ట్రిక్ పోల్స్ ముట్టుకోవద్దంటే సొంత పోల్ చేసుకుంటాం సార్, అదనే చెప్పాలి కదా. కట్టెలు బతుకుంటాం సార్, కట్టెలు బతుకొని చేసుకుంటాం, ఏదో మా బతుకు మేము బతుకుతాం. నువ్వు ఏం చెప్తున్నావు, ఫోన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక ఏరియా ఎంచుకో, ఫస్ట్ ఒక ఏరియాలో చూపెట్టు మాకు, ఒక ఏరియాలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తెలుసుకున్నావు, ఒక ఏరియాలో నువ్వు చేసి చూపెట్టు. ఏం లేదు, కుక్క కాటికి చెప్పు అలా ఏమన్నా నాకు అర్థమైతలేదు. పిచ్చోని చేతిలో రాయి అంతే, అది ఎక్కడ ఓడుతుండో ఏం చేస్తుండో ఏం అర్థమైతలేదు. వీడిని నడితే వాడిని అడుగు, వాడిని నడితే వీడిని అడుగు. ఆ లైన్ మెన్లు కూడా పాపం వాళ్ళు కూడా ఏడుస్తున్నారు సార్, మాతో ఆడుకుంటుండ్రన్నా, మమ్మల్ని చెట్టు మాటలు తిడుతుర్రన్నా, మేమేం చేయాలి, మాకు ఇష్టమే లేదన్నా అని చెప్తున్నారు. వాళ్ళు మాకు ఒక్కటే సార్, మా బతుకు మేము బతుకుతాం. పోయినాయి మా కనెక్షన్లు పోయినాయి, ఉన్న దానితో సంతోషంగా ఉంటాం. ఒకప్పుడు బిర్యానీ తినాం, ఇప్పుడు అన్నం తిని బతుకుతాం సార్. మమ్మల్ని బతకని అది కూడా వద్దా, బతికే రైట్ మాకు లేదా, మేము బతకొద్దా చెప్పు, పోనీ అదనే చెప్పు. ఏ వేరే పని ఏదైనా చేసుకుని బతుకుతాం కదా, నువ్వు ఏం చెప్పవు. రోజు రెండు నెలల నుండి అయితే అవస్థ ఏదో ఒక డిక్లేర్ చేస్తే ఆ రెంట్లు కూడా అన్ని ఖాళీ చేసేసుకుంటాం, పిల్లలు కూడా ఎక్కడ పంపిస్తాం, వేరేదేమో చూసుకుంటాం. నువ్వు ఏం చెప్పకుండా ఇక్కడ గిచ్చి అక్కడ కొట్టి అక్కడ గిల్లితే ఇది కరెక్టా సార్? అవునా కదా? ఇది మోనోపోలీ కాబోతుంది. జస్ట్ సింపుల్ ఎట్లయినా ఇది కూడా అదే జరగబోతుంది. కస్టమర్లకు శుభవార్త, రేపన్నాడు మోనోపోలీ అవుతుంది, రేట్లు పెరుగుతాయి. మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని బతికిస్తే మీకు కొంచెం రేట్లు డౌన్ ఉంటాయి. మేము ఉన్నంత కాలం జియోనికి రాదు సార్, మేము ఉన్నంత కాలం జియోడి ఆట నడవనీయం. నడవవు, మేము ఇచ్చే రేట్లు, మేము ఇచ్చే సార్, మాకు ప్రతి ఇల్లు తెలుసు సార్, ప్రతి గడప తెలుసు మాకు, మేము ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం. ఇవన్నీ ఎన్నిసార్లు ఇస్తే ఎన్ని డిస్కౌంట్ ఇస్తాం ఇవన్నీ ఆయన కూడా మేము తట్టుకుంటున్నాం. కానీ ఇంకా ఆయన ఇప్పుడు అది ఏమంటారు హనీ ఏమంటారు తేనెటీగలను కదిలాంటి ఏం చేయాలి, కొడవాలి, పొడిస్తే అన్ని ఎగిరిపోయి. అట్లా మా బతుకు ఇప్పుడు. అప్పుడు మేము చచ్చిపోయినాక వాళ్ళు వచ్చి కబ్జా పెట్టినాక వాళ్ళు అప్పుడు రేటు పెంచుతారు, అప్పుడు మా విలువ పబ్లిక్ కి తెలుస్తుంది, గవర్నమెంట్ కి తెలుస్తుంది. ఇప్పుడు కట్ చేసిన వైర్లు అన్ని ఉంటాయి అవి అక్కడే దానివల్ల ఉపయోగం ఉండదా? తుకుడలు చేస్తున్నారు, కనీసం ఒక కట్టింగ్ పెట్టట్లేదు, తుకుడలు చేసి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు. మొన్న ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినామంటే అవి అన్ని కాలబెట్టి మేము చచ్చిపోయేంత ఫ్రస్ట్రేషన్ వచ్చినాం. ఏదో ఒకటి చేస్తాం కదా సార్ ఫ్రస్ట్రేషన్ లా, మరి మా బతుకుతో అడిగినప్పుడు మేము కూడా ఏదో ఒకటి చేస్తాం కదా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి సార్, ఏం చేస్తాం? చచ్చిపోయినాక మేము చచ్చిపోయినాక డిసైడ్ అయినాం, చచ్చిపోయినాక డిసైడ్ అయినాక నువ్వు ఏం కేసులు పెట్టుకో, అంతేనా కదా సార్? 30 సంవత్సరాల నుండి మా శ్రమ అంతా వేస్టా? ఈ కాంపిటీషన్ టెక్నికల్ గా కాంపిటీషన్ అది ఇది కరెక్టా సార్? ఇది కరెక్టేనా? మీరు చెప్పండి. ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే వీని చిన్నోని కొట్టాలి, పెద్దోని పెంచాలనా? దగ్గరుండి ఎన్నుకున్నారు కదా ప్రజలందరూ కూడా కలిసి దగ్గర. అదే మేము చేసిన తప్పు. మేము ప్రజాపాలన అంటే ఏమో చేస్తున్నాం. బట్టి గారు ఏమంటారు, ఏదైనా పేమెంట్ వచ్చే మార్గం చేయండి అంటారు. చెప్పండి చెప్పండి పేమెంట్ ఏ విధంగా కావాలి? పోల్ ట్యాక్స్ కావాలన్నా, సొంత పోల్స్ కావాలి, ఏం చెప్పట్లేరు. ఒక రోజు అక్కడ కట్ చేస్తారు, ఒకరు ఇక్కడ ఎంత కోపం వస్తుంది సార్. కస్టమర్లు ఎంత తిడతారు, అందరు నార్మల్గా ఉంటారు కదా, గలీజ్ మాటలు తిడతారు కదా, అవన్నీ భరించాలి కదా. సో మా బతుకులు మేము బతుకుతాం. దయచేసి పబ్లిక్ ని, కస్టమర్స్ ని ప్లస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడితే మీకు రేట్లు డౌన్ ఉంటాయి. మమ్మల్ని చంపేసిరు అనుకో కంపల్సరీ రేట్లు పెరుగుతాయి. మనము మొబైల్ లో చూస్తున్నాం, 2 రూపాయలకి ఇచ్చిండాడు ఫ్రీగా 500 సిమ్ములు ఇచ్చిండు. ఏదన్నా మాల్లో వెళ్ళి ఐటమ్స్ కొన్నా కూడా సిమ్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? మినిమం 350. అవునా కాదా? ఇంకోటి కటింగ్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు యాంటీనా టవర్కి వెళ్ళే వైర్లు కూడా కట్ చేస్తున్నారు. అంటే టెలిఫోన్ సిగ్నల్ డౌన్, ఇంకోటి కెమెరా లైన్ డౌన్, సెక్రటరీ కూడా డౌన్ అయిపోయింది. అంటే ఏం చేస్తున్నావు? ఒక అన్పడ్ చేసే పని ఇది. అన్పడ్ టెక్నికల్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక ఏరియా ఎంచుకొని ఒక ఏరియాలను చూపెట్టు, ఒక ఏరియాలను చేసి చూపెట్టు. మీ టీం ని పంపించి ఒక ఏరియా ఇట్లా చేయాలి బై, ఒక డెమో చూపెట్టు. ఓ డెమో లేదు, ఏం లేదు, ఎక్కడ పడితే పిచ్చోని చేతిలో రాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.